బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లైతాయి. పాత సామెతే, టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. గతంలో ప్రజలకైనా చివరికి ప్రజాప్రతినిధులకైనా పెద్ద సారు కేసీఆర్ సారు దర్శన భాగ్యం అంటే మహాప్రసాదం. అపాయింట్మెంట్ దొరికితే అదృష్టమే. హోమ్ మినిస్టర్ లాంటోలనే హోంగార్డ్ ఆపిండని విమర్శలు బోలేడు. ప్రగతిభవన్ గేటు ముందు ఆపిండ్రని ఈటెల లాంటి నేతే కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్న సీన్లు బోలేడు. కాలం బద్గా నడుస్తుంటే ఏం చేసినా చెల్లుతుంది. కానీ బ్యాడ్ టైం స్టార్ట్ అయితే బ్యాండ్ బజాయిస్తుంది అదే కాలం. అంటుంటారు కదా, కర్ర పామై కరుస్తుందంట కాలం కలిసి రాపోతే. ఇప్పుడు ఆ బ్యాడ్ టైం కేసీఆర్ సార్ కు నడుస్తుంది. అప్పట్లో ఆరాంసే ఫామ్ హౌస్ లో సేద తీరే సారు ఇప్పుడు చౌరస్తాలో నిలబడ్డ పరిస్థితి దాపరించిందట. గులాబీ బాస్ ఉన్నది ఫామ్ హౌస్ లోనే, అయినా తిరుగులేదు ఎదురులేదన్న సీన్ నుంచి ఏది ముట్టుకున్న షాక్ తగిలే సిచ్యువేషన్ లో పడ్డాడు సారు. కారు పరిస్థితి ఎట్లుంటదంటే, అక్కడ బిడ్డ కవిత జైల్లోనే ఉంది, ఇక్కడ పార్టీ పాతాళంలోకి పడిపోయింది. కవితకు బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కేసు ఈడీ చేతిలో ఉంది కాబట్టి బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అటు సిబిఐ కేసు ఇంకోటి. ఏదైనా అద్భుతం జరిగి బెయిల్ వచ్చినా మొన్న కేజ్రీవాల్ కి జరిగినట్లు ఈడీ కేసులో సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చినా సిబిఐ మాత్రం కటకటాలలోంచి పంపేది లేదని తేల్చింది. కవిత విషయంలోనూ ఇదే జరగదనేదేం లేదు. ఆప్కే చెందిన మనీష్ సిసోడియా కేసు చూస్తూనే ఉన్నాం. ఏడాదిన్నర నుంచి జైలుకే పరిమితమైండు. కవిత విషయంలోనూ కేసు తెగడం, ఓ తొలెక్కి రావడం, బెయిల్ రావడం అంటే ఇప్పటికిప్పుడు తెగేలా లేదన్నట్లే కనిపిస్తోంది. అప్పట్లాగే కేసీఆర్ కు ఢిల్లీలో బలం లేకపోయా, ఢిల్లీలో బలం లేకపోయా, చివరికి అక్కడ ఇక్కడ సఖ్యత లేకపోయా. గతంలో ఢిల్లీ పెద్దలతో మంచిగున్నా కవిత బయటికి రానికి ఈజీ అయ్యేది అనుకునేటోళ్ళు ఉన్నారు. ఢిల్లీలో లాబింగ్ కు సోదరుడు కేటీఆర్, మేనబావ హరీష్ మస్తు ప్రయత్నం చేసిండ్రని టాక్ అయితే ఉంది. ఎవరెవరిని కలిసిండ్రు, ఏమేమి చేసిండ్రనేది ఇప్పటికైతే టాప్ సీక్రెటే. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం డిస్కషన్ మాట బయట చక్కలరైతే కొడుతోంది. ఢిల్లీ మీటింగ్స్ అవుట్కమ్ ఏంటన్నది ఇప్పుడు సీల్ కవల్లోని రాష్ట్ర ఒప్పంద పత్రంలా మారింది. ఇక కేసీఆర్ దగ్గర ప్రస్తుతానికి మిగిలిన అస్త్రాలు కొన్నే. ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో షార్టేజ్ ఉండడం, కీలక బిల్లులకు న్యూట్రల్ పార్టీ ఎంపీ మద్దతు అవసరం ఉండడం, బీఆర్ఎస్ కు రాజ్యసభలో 4 ఎంపీలు ఉండడం, ఈ కోణంలో బీజేపీకి బీఆర్ఎస్ తోడ్పాటు అందిస్తే కవిత విషయంలో ఢిల్లీ పెద్దల మనసు కరిగే అవకాశం లేకపోలేదని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. కూతురు విడుదల కోసం ప్రయత్నిస్తే పార్టీని పానంగా పెట్టాల్సిందే. కవిత విడుదల ముందున ఓన్లీ ఆప్షన్ ఇదే. ఇప్పటి వరకు అపర చాణక్యుడిగా పేరొందిన కేసీఆర్ ముందున్న సవాలపై ఎట్లా ముందుకెడతాలనేది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. హరీష్ కేటీఆర్ లు ఢిల్లీలో బిఎస్ సంతోష్, నడ్డాను కలిసినట్లుగా ప్రచారం జరుగుతున్న వాస్తవం ఎంతో తెలియదు. వీరిద్దరైతే మోడీ, అమిత్ షా ముందు మ్యాటర్ పోస్ట్ చేస్తారని బీఆర్ఎస్ అగ్రనేతలు భావించినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పై డైరెక్ట్ అటాక్ దిగిన మోదీ మరి ఈ రాయబార ప్రయత్నాలపై పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారా అనేది $1 మిలియన్ ప్రశ్న. అయితే గతంలో ఎవ్వరు చేయని పర్సనల్ విమర్శల దాడికి దిగిన చంద్రబాబుతోనే మొన్న మోదీ దోస్తాన్ చేసిండు. కేసీఆర్ తో ఇప్పుడు రాజ్యసభ ఎంపీల అవసరమూ ఉంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కేసీఆర్ కు మోదీ అవసరం ఉంది. ఇప్పుడు రాజ్యసభ ఎంపిక జరిగే వరకు కేసీఆర్ అవసరం మళ్ళా కాస్త చూస్తూ మోదీకి ఉంటది. ఓ మెట్టులో ఇద్దరు కాంప్రమైజ్ అయితే ఏమో గుర్రం ఎగరనూ వచ్చు.